హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం చాలా టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాం. అక్కడ పెట్టే ప్రసాదం పులిహోర. పులిహోర చాలా టేస్ట్‌గా ఉంటుంది. బట్ అది మనకి ఇంట్లో అస్సలు కుదరదు. ఈ వీడియోలో మనం టెంపుల్ స్టైల్ పులిహోర సేమ్ ఎగ్జాక్ట్‌గా అదే టేస్ట్‌తో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనకి టెంపుల్స్‌లో దొరికే పులిహోర ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పులిహోర తయారు చేయడానికి ఫస్ట్ అయితే మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేనిక్కడ 2 కప్పుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. కొలతల్లో వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా హాఫ్ కేజీ అయితే ఉంటుంది. ఈ బియ్యాన్ని మనం వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేనిక్కడ పులిహోర చేయడానికి సన్న బియ్యం అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదంటే ఏ రైస్ ఉంటే ఆ రైస్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసిన బియ్యంతో అన్నం అయితే వండుకోవాలి. నేనిక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్‌గా అన్నం వార్చుకోవచ్చు. లేదంటే కుక్కర్ అయినా సరే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ రైస్ కుక్కర్ కాబట్టి నేను ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ చొప్పున 2 కప్పులకి 4 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ అయితే ఉడికించేసుకుందాం. ఇక్కడ అన్నం ఉడికేలోపు మనం చింతపండు గుజ్జు అయితే తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ అర కేజీ బియ్యానికి 50 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండుని ఇలా విడివిడిగా తీసుకొని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు తొందరగా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి చింతపండు అంతా వాటర్‌లోకి ములిగేంత వరకు డిప్ చేసుకోవాలి. సో, ఇలా మొత్తం చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక్క పొంగొస్తే సరిపోతుంది. ఎక్కువేం ఉడికించవసరం లేదు. ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లరనిద్దాం. ఇలా స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానివ్వడం వల్ల ఏమవుతుందంటే చింతపండులోని చింతగుజ్జంతా మనకు మొత్తం ఎక్స్‌ట్రాక్ట్ అయిపోతుంది. ఎక్కడ వేస్ట్ ఏమి లేకుండా మీరే చూస్తారు కదా! ఒట్టి పిప్పి మాత్రమే ఉండి మొత్తం గుజ్జు మనం తీసేసుకోవచ్చనమాట. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది. సో, రైస్ కుక్కర్ ఓపెన్ చేసుకొని ఒకసారి అన్నాన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువ అదమొద్దు. ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. జస్ట్ పైపైన స్లోగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న అన్నాన్ని చల్లారనివ్వడానికి ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇక్కడ అన్నాన్ని రైస్ కుక్కర్‌లో వండాను కదా! అందుకనే వేడిగా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. చల్లారిపోయిందంటే అది గట్టిగా అయిపోతుంది కదా! అందుకని. సో, ఇలా మొత్తం రైస్‌నంతా ఒక బౌల్‌లోకి ఒక పెద్ద బౌల్‌లోకి యాడ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరలోకి మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా దోరగా వేగిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్కడ మాడకుండా సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్‌లో మెంతులు వేస్తున్నామని మీరు చేదొస్తుందని అస్సలు అనుకోవద్దు. మెంతుల వల్ల చేదేమి రాదు. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇవన్నీ మనకి స్లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకొని చల్లారనిద్దాం. చూసారు కదా! ఇంగ్రీడియెంట్స్ అన్నీ చల్లగా అయిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుందాం. మీరు మిక్సీలో కాకుండా చిన్న రోల్ ఉంటుంది గదా! దాంట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, నేనిక్కడైతే మిక్సీలో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారు కదా! మనకి ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఫైన్ పౌడర్‌గా చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. మనకి మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు చింతగుజ్జు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ఇందాక ముందుగా నానబెట్టిన చింతపండుని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకసారి యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా ఒక 2, 3 టైమ్స్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ చింతగుజ్జుని స్ట్రెయిన్ చేసుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్‌తో చేసుకోండి. లేదంటే ఇలా జల్లెడతో అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ చింతగుజ్జునంతటిని ఒక జల్లెడలో వేసుకొని ఇలా స్పూన్‌తో గానీ, లేదంటే హ్యాండ్‌తో గానీ మొత్తం అంతా ప్రెస్ చేసుకొని గుజ్జు మొత్తం సెపరేట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చాలా టైట్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఏసుకొని మనకి ఈజీగా వచ్చేస్తుంది.
చూసారు కదా! స్ట్రైనర్‌లో కన్నా ఇలా జల్లెడలో అయితేనే మనకి గుజ్జు బాగా వచ్చేస్తుంది. సో, ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఒక పిడికెడు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం చింతగుంజునంతటిని సెపరేట్ చేసేసుకుందాం. మీకు ఈ ప్రాసెస్‌లో వద్దు అనుకుంటే మనం జస్ట్ ఇందాక చింతపండుని నానబెట్టి జస్ట్ ఒక ఉడుకు ఉడికించాం కదా! ఆ గుజ్జుని డైరెక్ట్‌గా పిసుకొని వాటర్ అయితే సెపరేట్ చేసుకోవచ్చు. అలా 2, 3 టైమ్స్ వాటర్ సెపరేట్ చేసుకొని ఆ వాటర్‌నైనా సరే తీసుకోవచ్చు. చూసారు కదా! ఎక్కడ మనకి కొంచెం కూడా గుజ్జు లేకుండా మొత్తం మనకి సెపరేట్ అయిపోయింది. ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలింది. సో, ఇలా మొత్తం సెపరేట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకి ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల ఏంటంటే చింతగుజ్జు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి ఎగ్జాక్ట్‌గా 50 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. లేదు మీరు ఈ ప్రాసెస్ లేకుండా వడకట్టుకుంటామంటే గనక ఒక 10 గ్రామ్స్ ఎక్స్‌ట్రా ఒక 60 గ్రామ్స్ చింతపండు తీసుకుంటే మీకు రైస్‌కి హాఫ్ కేజీ రైస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన చింతగుజ్జునంతటిని ఒక బౌల్‌లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి చింతగుజ్జు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని చాలా పలుచగా ఉంది కదా! కొద్దిగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కన్సిస్టెన్సీ దగ్గరకొస్తుంది. మీరు సాల్ట్ మాత్రం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మనం చూసినట్లయితే హాఫ్ కేజీ రైస్‌కొచ్చేసరికి 1 ½ టేబుల్ స్పూన్ మనం రైస్ ఉడికించినప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇంకా అలాగే ఈ చింతగుజ్జులో మరొక 1 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. సో, ఈ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా హాఫ్ కేజీ రైస్‌కి సరిపోతుంది. నాకైతే మీరైతే గనక సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చింతగుజ్జు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే మనకి 1 మంత్ వరకు నిలవుంటుంది. సో, బయటైతే మనకి ఎన్నో రోజులు నిలవుండదనమాట. ఇప్పుడు మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకా చింతగుజ్జు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పులిహోరకి వేరుశనగ నూనె గాని, నువ్వుల నూనె గాని అయితే టేస్ట్ చాలా బావుంటుంది. నేనిక్కడ వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీరు వేరుశనగ గుళ్ళు ఎక్కువ ఇష్టపడితే గనక ఇంకొంచెమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత పావు కప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పును కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 7, 8 పచ్చిమిర్చిని ఇలా చిలకల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక 4 ఇంచుల అల్లం ముక్కని ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఎండుమిర్చిని డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు కప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. కానీ ఇంగువైతే వేశాను. మీరు చూసారు కదా! ఫైనల్‌గా మన స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ అనమాట. షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అచ్చం టెంపుల్‌లో ఉన్నట్టే ఆ స్వీట్ టేస్ట్, టాంగీ టేస్ట్ మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం పులిహోర ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా! అది వేసుకొని రైస్ అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు. కానీ ఇలా హ్యాండ్‌తో అయితే మనకి ప్రాపర్‌గా మొత్తం మిక్స్ అయిపోతుంది. సో, ఇలా మసాలా మొత్తం ఈ రైస్‌కి పట్టించేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతగుజ్జు ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత కష్టపడి పులిహోరకి అన్ని ప్రాసెస్‌లు చేసుకున్నా గానీ, ఈ చివరగా ఫైనల్‌గా ఈ కలపడం అనేది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. సో, ఇలా కలుపుతుంటే మనకి సాటిస్ఫాక్షన్, తిన్న తర్వాత తిన్న వాళ్ళకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని చింతగుజ్జుని మొత్తం రైస్‌కి పట్టించేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ చెక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ తక్కువైతే గనక యాడ్ చేసుకోండి. చూసారు కదా! ఎంతో ఈజీగా మనం టెంపుల్ స్టైల్ పులిహోరనైతే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పులిహోరని ట్రై చేసి చూడండి. అచ్చం టెంపుల్ స్టైల్ పులిహోర లాగే ఉంటుంది. ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.